మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఆయన ముందు హోస్ట్గా చేశారు, తర్వాత సింగర్, మ్యూజిక్ డైరెక్షన్, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇప్పుడు విలన్. సో విలన్గా చాలా వరకు మూవీస్ చేశారు. సో ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా చాలా వరకు ఇప్పటికీ మనం వింటూనే ఉన్నాం, అలా అలా ఉన్నాయన్నమాట. సో ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇంకెవరు, రఘు కుంచే గారు. సో బాలు కానీ టాకీస్ అనే మూవీతో మన ముందుకు వస్తున్నారు ఆహా ఒరిజినల్స్లో. సో మనకు బాగా బలగం నుంచి పరిచయమైన తాత కూడా మనతో ఉన్నారు. అలాగే ఫస్ట్ మూవీ హీరోయిన్ కూడా ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే. హలో అండి. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి. ఇంత స్లోగా హంబుల్గా చెప్పారంటే గుడ్ అండి. అంతే, మరి ఎక్కువ చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. గుడ్ గుడ్ గుడ్. ఓకే, బాలు కానీ టాకీస్ ఖచ్చితంగా ఎట్టయినా హౌస్ఫుల్ చేయాలి అనే కింద క్యాప్షన్ ఇచ్చారు. పైన 20 రూపాయలని పెట్టారేంటండి? టికెట్ 20 రూపాయలని. మరి సింగిల్, ఇప్పుడు స్మాల్ టౌన్స్లో సింగిల్ స్క్రీన్స్లో ప్రైస్ అలాగే ఉంటుంది కదా, 20 రూపీస్. 20 రూపాయలు ఇంకా ఉందా సార్? ఇప్పుడు ఇప్పటికీ ఉన్నట్టుంది. ఓ, ఇది బ్యాక్డ్రాప్ కూడా కొంచెం 1990s. మామూలుగా అది కంపల్సరీ ఏదో ఉండాలని ఏదో ఒక ఇది ఉన్నట్టుంది. అది 20 రూపీస్ ఉండాలి అని. నేల బెంచ్ అంటే నేల ఉన్నాయంటే నేను షాక్ అవుతున్నాను. వాటికి పేర్లు అవే ఇప్పటికి సింగిల్ స్క్రీన్స్లో. సార్ అంటే నేల బెంచ్, కుర్చీ, రిజర్వ్డ్. ఇక్కడైతే చాలా డెవలప్ అయింది సార్. అదే ఇక్కడ వరకు అయితే మీరు అంటే ఇప్పటి వరకు చాలా వరకు రఘు కుంచే గారిని చూసి చాలా వరకు అలా అలా వచ్చేసారు. సో కొన్నాళ్ళు మాకు టాలీవుడ్లో మిస్ అయ్యారు మీరు చేసిన కంపోజ్ చేసిన సాంగ్స్ కూడా చాలా వరకు హిట్ అయ్యాయి. సో నాది నక్కిలీసు గొలుసు కానీ, అలాగే ఎందుకే రవణమ్మ, తర్వాత గ్యాప్ ఇచ్చారు. అంటే ఎందుకు ఈ గ్యాప్? కన్నడలో బిజీ అయ్యారు అంటే టాలీవుడ్కి ఎందుకని రాలేదండి? గ్యాప్ నేనేమలేదండి, వాళ్ళే గ్యాప్ ఇచ్చారు. ఇండస్ట్రీలో ఎవడో గ్యాప్ తీసుకోడు, ఇండస్ట్రీయే గ్యాప్ ఇస్తుంది. అంటే ఎందుకు ఇస్తారు అని కొన్ని లాజిక్స్ ఉండవు వీటికి బేసిక్. ఎందుకంటే మన వర్క్ మనం హానెస్ట్గా చేస్తూ ఉంటాం, మన సిన్సియర్గా మన పని మనం చేస్తూనే ఉంటాం. బట్ వర్క్ చేసినోడే మనకి ఒకసారి వర్క్ చేయాలనే ఒక ఎథిక్స్ వాళ్ళకు ఉండాలంటాను నేను బేసిక్గా. వాళ్ళకి అది లేనప్పుడు ఇలాంటి గ్యాప్లు వస్తుంటాయి అనమాట అలాంటప్పుడు. సో మనం ఎప్పుడైనా ఒక టీం అని అనుకుంటాం, బేసిక్గా ఒక టీంలా కంటిన్యూ అవుతాం అని అనుకుంటాం. మేబీ వాడు నెక్స్ట్ దానికి ఇంకొంచెం ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్దామని అవతల వాళ్ళకి ఏదైనా ఆలోచన రావచ్చు. ఇలాంటప్పుడు ఒక్కొక్కసారి మనకి డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటుంది. అలా నేను పనిచేసిన హిట్ ఫిలిమ్స్ తాలూకు ఇది కూడా నేను ఎక్స్పీరియన్సెస్ చాలా ఫేస్ చేశాను చాలా మంది. సో అది నా మిస్టేక్ అని నేను అనుకోవట్లేదు, అది వాళ్ళ ప్రాబ్లం అంతే. గ్యాప్ మీరు ఇవ్వలేదు, నేను అదైతే అర్థమైంది, వాళ్ళు ఇచ్చారు గ్యాప్ అని కదా. బట్ నౌ ఐఎమ్ డూయింగ్ 6 ఫిల్మ్స్ అండి ఇప్పుడు. 6 ఫిల్మ్స్ యాజ్ యాక్టర్, 3 ఫిల్మ్స్ యాజ్ కంపోజర్. 6 ఫిల్మ్స్ రన్నింగ్లో ఉన్నాయి ప్రెజెంట్. ఓన్లీ మన టాలీవుడ్లో తెలుగు మూవీస్. నైస్ సార్. ఫ్రమ్ నవంబర్ నుంచి రాక్ చేస్తాను మళ్ళీ నేను. నిజంగా మేము వెయిటింగ్ సార్, మళ్ళీ మీ దగ్గర నుంచి అలాంటి సాంగ్స్ రావాలి. సో నమస్కారం అండి తాతగారు, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే, ఇక్కడ చూస్తే మీరు చాలా ప్లెజెంట్ కనిపిస్తున్నారు. బాగున్నానమ్మా. కానీ మీరు చేసిన క్యారెక్టర్స్ మీకంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి మీరు లైన్ వేస్తారేంటి? అమ్మా, ఎప్పటికైనా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏజ్ వేయలే కదా లైన్. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లైన్ ఏం కదా. అయ్యో బాబు, దీనికి నేను ఏజ్. సో బలగం నుంచి బాగా మీరందరికీ ఓకే మా ఇంట్లో మనిషి అన్నట్టు అయ్యారు కదా. అవునమ్మా. సో అందులో క్యారెక్టర్ వచ్చేసి మీది కొంచెం గమ్మత్ ఏంటంటే, కొంతమంది పల్లెటూళ్ళలో ఉంటారు కదా, వాళ్ళ ఇంతకుముందేమో ఇంటికి ఒక అద్దం ఉండేది, ఒక వాడకు ఒక అద్దం ఉండేది. ఇప్పుడు ఇంటింటికి నిలువుడెత్తే అద్దాలు అయినాయి. అవును, చూసుకోవడానికి సెల్ ఫోన్లు అయిపోయినాయి. కానీ అప్పుడు మేము మా కాలంలో బాగా పెళ్ళిటికి వచ్చింది కదా అని ఎవరైనా ఒక అమ్మాయిని అంటే ఆమె సంతోషపడేది, మా తాత నన్ను మెచ్చుకున్నాడని, ఓకే నా పెళ్లి వయసు గుర్తించిండని. అలా ఒక రకంగా ప్రోత్సహించినట్టుగా ఉత్సాహపరిచినట్టుగా మాట్లాడేవాళ్ళం. సరసం అది అది వాళ్ళను. ఇప్పుడు కాలేజీలలో ఎలాగైతే ఈ చీటింగ్ చేస్తున్నారు, అప్పట్లో చీటింగ్ అనేది ప్రత్యేకంగా లేదు. చీటింగ్ కాలేజీలో ర్యాగింగ్
అప్పుడు ర్యాగింగ్ లేదు కదా. ఇప్పుడు మేమే ఒక రకంగా "ఆ, బాగా తయారైనావు ఎడిపోతున్నావు" అంటే వాళ్ళు ఆనందపడేవాళ్ళు. నేను తయారైన విషయం గమనించాలి నేను. అయ్యో ఓకే, ఇలా ఉంది అయితే. అట్లా. ఓకే, హాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఇది ఫస్ట్ మూవీ. అవును. సో ఒక ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తున్నారు. అవును. అంటే ఎలా ఎంటర్ అయ్యారు ప్రాజెక్ట్లోకి? ఎలా వచ్చింది ఆఫర్ మీకు? నేను థియేటర్ చేస్తూ, ప్లేస్ చేస్తూ, యాడ్స్ చేస్తున్నాను అనమాట. సో అలా ఒక ఆడిషన్, కాస్టింగ్ కాల్ ఆడిషన్ వచ్చింది. ఆడిషన్ ఇవ్వమని విశ్వనాథ్ గారు చెప్పారనమాట. రాయలసీమ స్లాంగ్ ఉంటుంది, కానీ జనరల్గా మీరు సినిమాల్లో కమర్షియల్గా వినే రాయలసీమ స్లాంగ్ కాదు, నాకు ప్రాపర్గా కర్నూలు, డోన్ ఆ ఏరియాలో యాస కావాలి అని. సో అలా నేను సెల్ఫ్ టేప్ చేసి ఆడిషన్ పంపించాను. తర్వాత లుక్ టెస్ట్ జరిగింది. దట్స్ హౌ. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 మూవీస్ లైన్లో ఉన్నాయి కదా. ఈ మూవీ అంటే షూటింగ్ జరిగి గ్యాప్ వచ్చింది బాలుగని టాకీస్లో. సో దట్టు విలన్గా మీరు ఇంకా ఎన్ని క్యారెక్టర్స్లో కనిపిస్తారంటే సింగర్ ఇవన్నీ, మ్యూజిక్ కంపోజర్ ఇవన్నీ చేస్తూనే విలన్గా చేస్తారా? అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారని డౌట్. ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది కదండి బేసిక్గా. అంటే ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి కూడా నేను వర్క్ చేయగలుగుతాను. ఇప్పుడు అవుట్డోర్ వెళ్ళాం అనుకోండి సపోజ్, నేను నా ల్యాప్టాప్ త్రూ నేను వర్క్ చేసుకోగలుగుతాను నేను బేసిక్గా. అంటే ఒక సినిమాలో యాక్ట్ చేస్తూ ఇంకో సినిమా మ్యూజిక్ చేస్తున్నాను అనుకుందాం. బట్ మ్యూజిక్ హైదరాబాద్లో ఉంది, షూటింగ్ వచ్చి అక్కడ వేరే ఊర్లో ఉంది. బట్ నేను త్రూ ల్యాప్టాప్ నేను వాళ్ళకి టైంకి ఇచ్చేయడం, అంటే నా మ్యూజిషియన్స్ కోఆర్డినేట్ చేసుకోవడం. సో ఇదంతా ఇప్పుడు కాస్త టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఇది. ఇంత ముందంటే అందరూ ఒకే చోట కూర్చొని అందరూ ఒక ఇది చేసి ఇది ఉండేది. ఇప్పుడు అది లేదు. ఎవరి పని వాళ్ళు ఎక్కడి నుంచైనా చేయొచ్చు మనం త్రూ జూమ్. ఇప్పుడు ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ సింగర్స్ కోవిడ్ టైంలో ఎట్లా జూమ్లో, అది నిజంగా అది చాలా అడ్వాంటేజ్ అయింది సార్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అది భలే అడ్వాంటేజ్ అయింది చాలా వర్క్ ఫ్రమ్ హోమ్. అది అసలు నిజమైన వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అదే, కోవిడ్లో చేసిందే అందరూ. కరెక్టే సార్, నిజంగా అది చాలా వరకు హెల్ప్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ. ఒక దాని మీద ఫోకస్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో దాని మీద అంటే మ్యూజిక్ కంపోజ్ చేయడం, ఒక సాంగ్, అதாவது చిన్న అదైతే ఏమీ కాదు. కానీ ఇట్లా క్యారెక్టర్స్ చేస్తున్నా అంటే గ్యాప్లో, అంటే ఈ మూవీ కంటే గ్యాప్ వచ్చింది. ఒక 2 years వచ్చిందా సార్? అంతే. 2 years వచ్చింది. బాగా చెక్కారు బాగా ఎందుకు లేట్ అయింది సార్? టెక్నికల్గా ఏదో ఇది సింగ్ సౌండ్ అండి మెయిన్. సింగ్ సౌండ్లో చేశారు సినిమా అంతా కూడా. సో అది అంత అడ్జస్ట్మెంట్ 2 years ఏం కాదులేండి, తక్కువే అంత గ్యాప్ ఏం లేదు. కానీ బట్ మధ్యలో ఇదే ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కదా కొంచెం, అవన్నీ సెట్ చేసుకొని మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. కానీ ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్. ట్రైలర్ చూస్తుంటే ఒక దగ్గర వరకు ఓకే విలేజ్ బ్యాక్డ్రాప్లో సినిమా జరుగుతుంది అన్నట్టుంది, ఇంకో దగ్గర కొద్దిగా అక్కడక్కడ రక్తం మరకలు కనిపించి ఒక నాణం కనిపిస్తుంది. ఓకే ఇది ఓకే డివోషనల్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసుకునే లోపే లాస్ట్గా ట్రైలర్లో ఆ లైట్ అలా బ్లింక్ అవుతుంటా, అమ్మ కొంపతీసి హారరా ఇలా ఉందన్నమాట. సో థియేటర్ గురించి ఇప్పుడైతే సింగిల్ స్క్రీన్స్ కోసం అయితే చాలా వరకు కష్టపడుతున్నారు. ఓటీటీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సినిమా కూడా అదైతే ఎఫెక్ట్ అయింది. అంటే సినిమా బిగ్ బడ్జెట్ తక్కువ బడ్జెట్ సినిమా కాకుండా సినిమా కానీ చాలా వరకు అయితే ప్రాబ్లం వచ్చింది సార్. ఈ టైంలో కరెక్ట్ టైంలో అయితే సినిమా తీసుకొచ్చారు. మరి సింగిల్ స్క్రీన్స్ ఉన్నదాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు సింగిల్ స్క్రీన్ అనేది ఒక గ్రేట్ ఎమోషన్ అండి. అంటే ఇప్పుడు బాలయ్య గారి సినిమా కానీ, చిరంజీవి గారి సినిమా కానీ, అంటే ఇప్పుడు వాళ్ళ సినిమాలు సింగిల్ స్క్రీన్ థియేటర్లో చూస్తుంటే వచ్చే కిక్ వేరే ఉంటుంది. ఇప్పుడు కాగితాలు చల్లడం ఏదైనా రియల్ మన ఫ్యానిజం, మన వాళ్ళ మీద మనకుంటే ఒక అభిమానం, ప్రేమని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అక్కడ ఆ థియేటర్లో మీరు కాగితాలు చల్లినా కానీ తర్వాత తుట్టుకుంటారు వాళ్ళు. వీటిల్లో అలా చేయడానికి లేదు. మల్టీప్లెక్స్లో చాలా గంభీరంగా అందరూ చాలా పొలైట్గా నవ్వొచ్చినా నవ్వకుండా అంత మేధావులు ఏదో మేధావుల మీటింగ్లో ఉంటుంది. ఏదో ఒక 500 రూపాయలు పెట్టి పాప్కార్న్ కొనుక్కొని శ్రద్ధగా ఒక్కటి కూడా కింద పడకుండా తింటూ 500 పెట్టుకుంటారు చూస్తూ ఇవన్నీ ఉంటాయి కదా. సింగిల్ స్క్రీన్ అంటే వైడ్ లైక్ అంటే ఓపెన్ అయిపోతారు, అందరు పిల్లలలాగా అయిపోతారు అంతా. సో అలాంటి సింగిల్ స్క్రీన్స్ ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ చెప్పండి ఓటీటీ వల్లే అవి మూతపడుతున్నాయి చెప్పాలంటే.
అవును సార్, అంటే ఇప్పుడు కొన్ని మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి అనుకునేటప్పుడు కొన్ని అంటే పేర్లు చెప్పలేము, 1 వీక్ లోపే మనకి ఓటీటీలో. ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ ఎట్లా అయిందంటే ఓకే కొన్నాళ్ళు అవుతే వస్తుంది కదా అన్న ఆశ మొదలైంది అంటే ఆడియన్స్లో. సో అలా వరకు ఇది మీరు ఓటీటీ వల్ల ఎంతవరకు న్యాయం జరుగుతుంది అని ఏదైనా ఒపీనియన్? ఏదండి ఓటీటీ సింగిల్ స్క్రీన్ ఇది దీని మీద మీ కామెంట్? న్యాయమే లేదు, అన్యాయమే కదా పాపం. దాని మీద వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంప్లాయీస్, వాళ్ళందరికీ పాపం అన్యాయం జరిగిపోయినట్టు ఇది కాదు. కానీ మరి టెక్నాలజీతో మన ఎవరు పోటీ పడలేరు కదా, అది ఇంకోటి అప్పట్లో ఇంద్ర మూవీ రిలీజ్ అయినప్పుడు మీరు హోస్ట్గా చేశారు. ఎగ్జాక్ట్లీ 175. తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది. అప్పట్లో ఎలా ఉండేది సార్? 175 days అంటే మాట్లాడండి అసలు సినిమా. ఇంకా 365 days ఆడిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి కదా మనకి తెలుగులో, సంవత్సరాలు ఆడిన సినిమాలు. ఇప్పుడు 3 రోజులే కదా సినిమా లైఫ్ నిజంగా. ఇప్పుడు ఎంత Friday, Saturday, Sunday 3 రోజులు. మొదటి రోజు కలెక్షన్ అంతా, 2వ రోజు కలెక్షన్ అంతా, 3వ రోజు కలెక్షన్ అంతా. మండే నుంచి చూస్తే ఓకే అంతా అడిషనల్ ఇన్కమ్లా అయిపోతుంది. అదే అన్న, అంటే థియేటర్స్ కూడా ఎక్కువైపోయాయి ఇప్పుడు. దాంతో కంపేర్ చేయలేము. అప్పుడు లిమిటెడ్ థియేటర్స్ ఉండేవి, ఒక ఊరికి ఒక థియేటర్కి ఇచ్చేవాడు ఒక సినిమా. ఊర్లో ఉన్న థియేటర్లు అన్నింటికి ఇస్తున్నారు సినిమాని, ఆడియన్స్ అయిపోతున్నారు కదా, 3-4 daysలో ఆడియన్స్ చూసేస్తున్నారు. లెక్క అదే మీకు. అప్పుడు ఎంతమంది చూస్తారు, ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు సినిమా. కాకపోతే ఇప్పుడు ఎక్కువ టూ మెనీ థియేటర్స్ అయిపోయి, టూ మెనీ షోస్ అయిపోయి. ఇప్పుడు తెల్లవారుజాము 4 గంటల నుంచే మొదలెట్టేస్తున్నారు షోలు నిజంగా సినిమా రిలీజ్ అయితే. ఎందుకు నేను ఎవ్రీ ఫ్రైడే నేను వర్క్ లేకపోతే ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ నేను ప్రసాద్ ఐమాక్స్లో 8 o'clock ఉంటాను నేను ఎవ్రీ ఫ్రైడే. వెరీ గుడ్ సినిమా లవర్, అంటే ప్రతి సినిమా చూస్తాను నేను. అది చెత్త చెదర మంచి అద్భుతం అవన్నీ ఇది తమిళ వేస్తారు చెత్త చెదరం అని ఇదే ఇవన్నీ అంటే ఏదైనా సినిమా చూడాలి, యాజ్ అ సినిమా లవర్గా చూడాలి. ఎందుకు బాగుంది ఎందుకు బాగాలేదని అనాలిసిస్ చేసుకోవాలి. ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ కానీ అదంతా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనం దాని మీద ఉన్నాం కాబట్టి మ్యూజిక్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది అన్నీ పట్టించుకుంటారు. ఓకే, సో మీరు చెప్పండి, ఇప్పటివరకు మీరు తీసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా మీకు సేమ్ వస్తున్నాయి? సేమ్ వస్తున్నాయి. మీకు డైరెక్టర్ చెప్పేటప్పుడు, స్టోరీ చెప్పేటప్పుడు మీకు ఇది ఉంది ఏమైనా అడుగుతారా, లేదా ఏమైనా అడుగుతారా యాక్చువల్గా మీరు? ఒకవేళ స్టోరీ చెప్తే డైరెక్టర్, నేను స్టోరీ చెప్తే ఈ స్లాంగ్ ఒకటే నాకు ఇబ్బంది అయిందమ్మా, మిగతా ఏ ఇబ్బంది లేదు. ఇందులో ఏ స్లాంగ్ మాట్లాడారు మీరు? నేను కర్నూలు కష్టపడ్డారు అయితే బాగా. కొద్దిగా తెలంగాణకు మండలికానికి దానికి తేడా ఉన్నది కదా తల్లి. అది ఆయన చెప్పించుకున్నాడు, చేయించుకున్నాడు నాతో. అట్లా నాకు వాస్తవంగా రాదు. తెలంగాణ మండలికం ఇక్కడ పుట్టని పెరిగినోండి కనుక ఇది నాకు సహజంగానే వచ్చింది. అది మాట్లాడాలంటే కొద్దిగా తెలుసుకోవాల్సి వచ్చింది. తెలుసుకొని డబ్బింగ్ లేదు కదా, అది డబ్బింగ్ లేదు. అవును సార్, అసలు ఎట్లా సార్? ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం, షూటింగ్ చేస్తూ ఉంటాం, అక్కడ మాట్లాడుతూ ఉంటారు, సడన్గా ఏవో సౌండ్స్, అజయ్ సౌండ్, ఫ్లైట్ వెళ్తుంటది, ఏదో సౌండ్లు చేస్తారు. ఎలా చేస్తారు అనేది నాకు గొడవలు బూతులు తిట్టుకుంటూ మళ్ళీ తీయడం ఇట్లా. బట్ ఆ రానెస్ అనేది అందుకే వస్తుంది. ఇప్పుడు ఆ ఫ్లేవర్ ప్రాపర్ కర్నూలు ఫ్లేవర్ అని మేము అంటే ఆడియన్స్ కూడా కొన్ని వరకు మళ్ళీ రికార్డింగ్ మళ్ళీ చేసుకోవాలి కదా, మరీ ఎక్కువ సౌండ్ వస్తే చేయించారు మాతోటి, మళ్ళీ చేయించారు. అయితే యాక్షన్ కోసం రీషూట్ చేయలే, ఆ డైలాగు ప్రాపర్గా సరైన సౌండ్స్ రావాలని మళ్ళీ చేయించారు, ఆ డిస్టర్బెన్స్ తగ్గించడానికి కోసం. చాలా కష్టం, కష్టమే కదా, ఒక రోజు అయిపోయిన 2 రోజులు అవుద్ది మాత్రం షూర్. అది అంటే ఒరిజినల్ ఫ్లేవర్ రావడానికి అలా. కానీ అక్కడ అంతా లొకేషన్ లో కూడా సపోర్ట్ చేసే వాళ్ళు మాకు సాయం చేశారమ్మా. అవునా? డోన్లో కానీ సంతపల్లిలో కానీ మాకు సహకరించారు. 3వ రోజు నుంచి వాళ్ళకు కూడా అర్థమైపోయింది. సైలెన్స్ అనగానే వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అలా అలవాటు చేశారు అయితే మీరంతా. సో జనరల్గా ఒక మూవీ ఆఫర్ ఏదైనా వస్తే, ఫస్ట్ మూవీ ఆఫర్ ఏదైనా వస్తే అందులో ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారో ఆబ్వియస్గా తెలుసుకుంటాం. మీకు స్టోరీ చెప్పేటప్పుడు ఇప్పుడు రఘు గారితో మీకు కాంబినేషన్ ఉంది అని చెప్పినప్పుడు మీరు ఇదివరకు ఏం తెలుసుకున్నారు?
యాక్చువల్లీ కాంబినేషన్ లేదు ఈ మూవీలో లేదా మీకు? మా ఇద్దరు లేదు కాంబినేషన్ కాంబినేషన్ నాకు ఎంతసేపు తనతోనే ఉంటుంది అనమాట. ఓకే. ఐ థింక్ వినంగానే ఫస్ట్ ఎవరు యాక్టర్స్ అనడం కంటే స్టోరీ చాలా రాగా చాలా బాగా అనిపించింది. అక్కడే కనెక్ట్ అయిపోయి ఓకే ఇందులో పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉంది, నేను వచ్చాను ఉన్నాను వెళ్ళాను అని ఇలా ఇంటర్వ్యూ తీసుకొని చెప్పే బదులు అలాంటి ఒక రోల్ చేస్తే మంచి గుర్తింపు ఉంటుంది అని అనిపించింది. ఐ ఇమీడియట్లీ. మీరు యంగ్ టాలెంట్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ మేడం. అంటే ఎక్కడో పాడిన నార్మల్గా వీడియోస్ రీల్స్లో పాడిన వాళ్ళని కూడా వాయిస్ బాగుంటే మీరు తీసుకొచ్చేసి పాట పాడించేస్తున్నారు చాలా వరకు కొంతమందితో. నాకు బేసిక్ ఇష్టం అండి, నాకు రానెస్ నాకు. ఎందుకంటే వాళ్ళ వాయిస్లతో ఏదైనా మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు ఎస్ సార్. బేసిక్గా. ప్లస్ ఒక నిజాయితీ ఉంటుంది ఆ గొంతులో. సార్ అంటే వాళ్ళు ఏంటంటే దే బిల్డ్ అవుతారు, వాళ్ళు మట్టిలో మాణిక్యాలు అంటారు సార్. సార్ వాళ్ళు ఒరిజినల్గా బిల్డ్ అవుతారు కాబట్టి ఆ రానెస్ ఉంటుంది. అది అదేంటంటే ఒక్కొక్కసారి పాటకి అందం వస్తుంది. ఇప్పుడు అప్కమింగ్ మూవీస్లో కూడా నేను ఒక 2 సినిమాల్లో మళ్ళీ అలాగే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశాను, మళ్ళీ చేశాను మళ్ళీ. ఆవిడ అప్పట్లో ఒక బేబీ గారు అని ఒక ఆవిడతో ఆమెతో కూడా ఇప్పుడు ఇందులో ఒక మంచి మాస్ సాంగ్ పాడించాను. ఇప్పుడు ఒక మంచి మాస్ సాంగ్తో మళ్ళీ వస్తుంది ఆమె. తర్వాత ఇంకొక ఆవిడ కూడా, ఆవిడ యాక్చువల్గా ఈ పద్య కళాకారిని ఆవిడ. అంటే ఇప్పుడు పౌరాణిక నాటకాలు అంటారు కదా, అవి చేస్తుంటారు ఆవిడ. అందులో హరిశ్చంద్రుడుగా ఆవిడ హరిశ్చంద్రుడి గెటప్లో పద్యాలు అవి పాడతారు. చాలా మంచి మంగాదేవి గారు అని ఒక ఆర్టిస్ట్ ఆవిడ. ఆమెతో పాట పాడించా మొన్న. కంగుమని పడింది వాయిస్ అసలు. వా బ్రిలియంట్, భలే ఎంజాయ్ చేసాం అసలు ఆ సాంగ్ వింటున్నంత సేపు కూడా. సో బాగుంటుంది లైక్ చిన్న రానెస్. బట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి జెండాలు పాతేసేంత అవకాశాలు ఉండవు. ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఇండస్ట్రీ అంటే అవకాశం ఒకరిస్తే సరిపోదుగా, అందరూ ఇవ్వాలి. కొంతమందికి ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా, కొంతమందికి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇష్టపడరు బేసిక్గా. దాని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కూడా దానికి సపోర్ట్ చేయాలి, అది కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటి ఈ సాంగ్ ఒక పెద్ద సింగర్తో పాడిస్తే మార్కెట్ ఇది పెరుగుద్ది కదా అని ఒక ఆలోచనలు ఉంటాయి. నేనేం నమ్ముతాను, పాట బాగుంటే అన్నీ బాగానే ఉంటాయి అట్లా, అంతే కదండి. ఆబ్వియస్ గా సార్. అంటే మీరు చేసినది నక్కిలేసి గొలుసు అంటే మెయిన్ గా సినిమా పేరు గుర్తు రాకుండా ఆ నక్కిలేసి గొలుసు మూవీ కదా అంటారు. అంతలా సినిమా సాంగ్ ఎసెట్ అనే చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్టోరీ నరేషన్ చేసేటప్పుడు డైరెక్టర్ మీరు అసలు ఏం చూస్తారు సార్? బడ్జెట్, క్యారెక్టరైజేషన్, కంటెంట్? ఫస్ట్ నేను క్యారెక్టర్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఎలా ఉందని చూసుకుంటానండి బేసిక్గా. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ నాకు. ఓకే. అంటే డేస్ కూడా నేను చాలా కౌంట్ చేస్తాను బేసిక్గా. డేస్ అంటే కొంతమంది సార్ ఇది అద్భుతమైన పాత్ర సార్, బట్ ఒక 3 days కావాలి సార్. అద్భుతమైన పాత్ర 3 daysలో చేసేది నేను చేయను అని చెప్తాను. సీరియస్గా నేను చేయను. నేను అప్పుడే చెప్పేసాను. మరి నిర్మోహమాటంగా చాలా సినిమాలు వదిలేసాను అలా. నేను డేట్ అంటే లెంగ్త్, క్యారెక్టర్ లెంగ్త్ చూసుకుంటాను బేసిక్గా సినిమాలో. నిడివి అనేది ఎందుకంటే 1-2 సార్లు మోసపోయాను నేను ఈ మధ్యలో. ఈ ఆబ్లిగేషన్స్కి వెళ్ళి ఆ సినిమా చూసిన తర్వాత ఎందుకు చేశానని అనిపించింది నాకైతే. కొన్ని 1-2-3 పేర్లు ఎందుకు కానండి, పేర్లు అడగలేదు. సో అందుకే నిడివి చూసుకుంటాను నేను. పాత్ర యొక్క నిడివి, దాని ఇంపార్టెన్స్ మెయిన్ అది చూసుకున్నాక నేను కమిట్ అవుతున్నాను, లేదంటే కమిట్ అవ్వాలి. అండ్ బడ్జెట్ కూడా ఎందుకు మనం కాంప్రమైజ్ అవ్వాలి, వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇస్తున్నారు కదా. ఇప్పుడు తమిళనాడు నుంచో లేకపోతే బాంబే నుంచో తీసుకొచ్చి వాళ్ళు అడిగిన అమౌంట్స్ ఇచ్చి వాళ్ళకి ఇక్కడ మంచి 5 star ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారు. ఇక్కడ నేను నా ఇంటి దగ్గర నుంచి నా కారు వేసుకొని నేను లొకేషన్కి వెళ్తాను. నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? మీకు కావాలి పెట్టుకోలేదు తెలియదు. ఐఎమ్ నాట్, నాకేమి పెద్ద మస్ట్ ఏం కాదు. నా మ్యూజిక్ నాకు ఉంది. మ్యూజిక్ దగ్గర నేను కొంచెం లిబరల్గా ఉంటాను. మ్యూజిక్ దగ్గర మాత్రం 100% లిబరల్గా ఉంటాను. ఎందుకంటే చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి బడ్జెట్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఓకే ఈ బడ్జెట్లో ఈ పిండికి ఈ రొట్టె ఎంత అందంగా చేయాలి, ఈ పిండికి ఈ రొట్టె ఎంత బాగా చేయొచ్చు అనేది నేను అది ఫాలో అవుతాను. కొంచెం మ్యూజిక్ అది నాకు పిచ్చి, మ్యూజిక్ అనేది నాకు ప్యాషన్ కాబట్టి దాని దగ్గర కొంచెం తగ్గుతాను. క్యారెక్టర్స్ దగ్గర మాత్రం అది లేదు, నో కాంప్రమైజ్. అయినా అప్పుడప్పుడే అంటే మీకున్న ర్యాప్తో ఆల్మోస్ట్ చెప్పేయచ్చు. ఇంకోటి ఆ సాంగ్ కూడా అసలు చాలా మంచి సాంగ్. అంటే పూరి గారితో మీకున్న బాండింగ్ ఏంటి సార్? ఇప్పుడు రీసెంట్గా డబుల్ స్మార్ట్ కూడా రిలీజ్ అయింది సార్. రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఈ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు, తర్వాత అనుకున్నంత రాలేదు అని మాత్రమే చెప్పాలి. సో ఆయనతో మీకున్న బాండింగ్ ఎటువంటిది?
బాండింగ్ ఏముందండి, నా గాడ్ ఫాదర్ ఎంత తను ఇండస్ట్రీలో తను. అతని గురించి నేను ఎప్పుడు నేను అంటే సినిమా హిట్ ఫ్లాప్స్ అనేవి అందరికి వస్తుంటాయి. అది సమ్టైమ్స్ మిస్ఫైర్ అవుతాయి. అది చెప్పలేము, అది ఎందుకు మిస్ఫైర్ అవుతుంది దానికి లాజిక్ ఏం లేదుగా. ఇప్పుడు ఈ సీజన్లో ఆయన ఒకటే ఫ్లాప్ సినిమా తీయలేదుగా, ఇంకా చాలా ఫ్లాప్ సినిమాలు వచ్చాయిగా. సో తనకు కూడా ఏముంది, ఒకసారి ఫ్లాప్ వస్తుంది, ఒకసారి హిట్ వస్తుంది, ఇవన్నీ కామనే కదండి అప్స్ అండ్ డౌన్స్ అనేది. బట్ యాజ్ హ్యూమన్ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి, వెరీ గుడ్ హ్యూమన్. నాకు ఫ్రమ్ ద డే అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తగ్గించి తనతో ట్రావెల్ చేశాను నేను. స్టిల్ వీఆర్ ఇన్ టచ్. ఎప్పుడు తను బాంబేలో ఎక్కడెక్కడున్నా సరే ఏదో మెసేజ్ ద్వారా ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. నా ప్రోగ్రెస్ పంపిస్తూ ఉంటాను తనకి. చాలా ఇది అవుతాడు, ఇది బాగుందంటాడు, అది బాగుందంటాడు, ఇది అంటాడు. నేను చూశాను తన జర్నీ. ఈజ్ అమేజింగ్. అతని గురించి ఒక పుస్తకం రాయొచ్చు, ఒక సినిమా తీయచ్చు బయోపిక్. నేను అంటే నీ గురించి బయోపిక్ తీయాల్సి వస్తే అది నేనే చేస్తానని చెప్తుంటా. ఎందుకంటే షోలే అనే సినిమా చూసి బయలుదేరిన వ్యక్తి అమితాబ్ బచ్చన్తో సినిమా చేశాడు, బుట్టా తెర బాపోగా. వాడు జర్నీ చూడండి, అది జర్నీ, దట్ ఇస్ ద జర్నీ. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పటి వరకు అంటే ఇండస్ట్రీలో చాలా వరకు చేంజెస్ అనేవి జరిగాయి. ఒకప్పుడు ఎవరు ఏం చేశారు ఏంటి ఒక్కొక్క సెలబ్రిటీ అప్డేట్స్ తెలిసేవి కాదు. సో ఇప్పుడు ఏంటంటే సెలబ్రిటీస్ ఎక్కడ వెళ్ళినా ఎక్కడ ఉన్నా పాప్స్ వల్ల చాలా వరకు తెలిసిపోతుంది. ఇది అంటే ఇది చాలా వరకు డిస్టర్బెన్స్ అనుకుంటారా? అది ఇంకా మనం ఏం చేయలేమండి దానికి. ఎందుకంటే అనుకోవడం తప్పితే అదేం ఆగేది కాదు నాకు తెలిసి. ఇప్పుడు కూడా వెళ్ళిపోతున్నాం, కెమెరా అనేది ఇంట్లోకి వచ్చేసింది, ఇంకా ఇంట్లోకి వచ్చేసింది. ఇంకా అది రావచ్చా రాకూడదా అనే డిస్కషన్ కూడా అనవసరం ఉంటాను నేను. ఇంకా వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అంతే. వన్స్ మనం పబ్లిక్లో ఉన్నాం అన్నప్పుడు మనం పబ్లిక్లో ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉండగలుగుతున్నాం మనం. ఎందుకంటే మనం ఉన్నాం కాబట్టి మనల్ని అంటారు కూడా. బేసిక్గా మనం మాట్లాడే ప్రతి మాట అక్కడ కౌంట్ అవుతుంటుంది. మన ప్రతి అడుగు అక్కడ కౌంట్ అవుతుంది. మన బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రతి ఏదో మూల ఏదో రికార్డ్ అవుతుంటుంది ఎక్కడో చోట నుంచి. ఇప్పుడు మనం సపోజ్ అవుట్డోర్లో సినిమా షూటింగ్ చేస్తున్నామండి, చాలా జాగ్రత్తగా మనం షూట్ చేసింది దాచుకొని ఎడిటింగ్ చేసి ఎవరికి చూపించాం. ఈ లోపు ఆల్రెడీ ఊళ్ళో ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతారు మీరు చెప్పండి? అది కూడా అంటే ఇప్పుడు అది కూడా ఒకలాంటి ప్రమోషన్ జరిగిపోతుంది ఆల్రెడీ అక్కడ. వాడు ఇప్పుడు ప్రతి సెల్ ఫోన్లో ప్రతి కూడా డివైపు ఇప్పుడు చేతిలో ఉన్నాడు అందరూ కూడా. సో ఇంకా దానికి మనం ఏం చేయలేము. సో మీరు అన్నట్టు అంటే అప్పట్లో హీరో సేమ్ ఇప్పుడు జై బాలయ్య అనేది ఒక స్లోగన్, మంత్రం ఒక స్లోగన్ లాగా అయిపోయింది. అంటే జనాలకి ఎమోషన్, ఎంత కామ్గా ఉన్న వాళ్ళగా అయినా కానీ జై బాలయ్య అని చెప్పేసి ఆ సౌండ్ రాలేదంటే ఇప్పుడు మనం ఏదైనా పార్టీకి వెళ్ళాం, ఫంక్షన్కి వెళ్తే ఇంకా రాలేదంటే ఆ సౌండ్ వెయిట్ చేస్తుంటాం మనం. బేసిక్ లాస్ట్ లో అదే అవుతుంది. సో ఇక్కడ కూడా అలాగే తీసుకున్నాం. ఇంకా రాయలసీమ కర్నూలులో అంటే క్రేజ్ ఇంకా అసలు బాలయ్య గారికి అమేజింగ్ ఇది అసలు. అంటే మీరు అంటే ఈ ఇన్నేళ్ల కాలంలో ఏం చెప్తారంటే ఎప్పుడన్నా కలిసిన సందర్భం కానీ తనతో బాలయ్య గారు నేను ఆయనతో ఒక యుఎస్ తానా వెళ్ళినప్పుడు కలిసి సేమ్ ఫ్లైట్లో ట్రావెల్ చేసామండి. చిన్న పిల్లోడు అంతేనా, ఇది లైక్ చిన్న పిల్లోడు ఫ్లైట్లో ఇలా వస్తూ ఉంటారు. ఏం తిన్నావు, ఏం చేస్తున్నావు అసలు అందరూ అడుగుతుంటారు. ఆయన అంత పెద్ద స్టార్, చాలా సింపుల్గా ఉంటారు ఆయన అసలు. ఇది అందుకే ఆయనకి ఎవరు చెప్తున్నా కదా, ఆయనకి బౌన్సర్కి అసలు ఎవరు అవసరం లేదు. అంతే కరెక్ట్. ఇప్పుడు అదో సరదా వాళ్ళకు కూడా అడ్డారు సరే బాలయ్య గారు కొట్టేటప్పుడు ఆడికి సరదా కొట్టించుకోవడానికి మా బాలయ్య గారు కొట్టారు, గొప్ప చెప్పుకుంటాడు వెళ్ళి బయటికి. నిజంగా సార్. సో కరెక్ట్ టైంలో అంటే సింగిల్ స్క్రీన్స్కి ఉన్న అంటే కొద్దిగా ప్రాబ్లం కరెక్ట్ టైంలో సినిమాని తీసుకొచ్చారు. దట్టు ఆహా ఒరిజినల్స్లో మొత్తానికి మంచిగా అలా రన్ రేట్ పెరిగిపోవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్ విత్ రఘు కుంచే గారు. స్టే ట్యూన్డ్ టు సాక్షి.